వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రత్యూష గారు, ఏంటి మంగ్లీని అంత టార్గెట్ చేస్తున్నారంటే మీరు పని కట్టుకుని? అడగడము, నేను చెప్పడము. మంగ్లీ ఈజ్ నాట్ అవర్ సబ్జెక్ట్. మంగ్లీ అనేది మా సబ్జెక్టే కాదు, అసలు ఇది టార్గెటే కాదు. మేము మంగ్లీని క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే, డే 1 మంగ్లీ గారు ఏ రోజు అయితే బయటకు వచ్చారో ఆ రోజు ఏమన్నారు అంటే, నాకు రమావత్ మధు అని ఒక పర్సన్, ఆయనకు ఎటువంటి సంబంధం లేదండి, నాకు ఈ మైక్రో ఫైనాన్స్ గురించి ఏమీ తెలియదు అని అన్నారు. కాకపోతే వాళ్ళతో కలిసి ఫోటోలు దిగారు, వాళ్ళతో కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు బాధితులు కూడా ఏం చెప్పారు ఆ రోజు అంటే, మంగ్లీ గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తూ వచ్చారు. మేము కూడా ఏమన్నాము, నిజంగా మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నిజంగా వీళ్ళెవరో మీకు తెలియకపోతే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాదు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలువు. ఇప్పుడు మీరు ఒక గిరిజన బిడ్డనే, మీరు చూసినట్టయితే అండి, ఇందులో నష్టపోయిన వాళ్ళు 80% వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. లంబాడా బంజారా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు ఇందులో. మీరు చెప్పారా మంగ్లీకి బాధితులతో కలువు, మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు అని మీరు చెప్పారా ఆమెకి? అయితే యాక్చువల్గా మంగ్లీ గారు నాకు కొంచెం లైక్ ఒక 1-2 years నుంచి, 1.5 year నుంచి తెలుసు అనుకోండి. ఎట్లా తెలుసు? ఎలా తెలుసు అంటే, నాకు ఇప్పుడు నా కమ్యూనిటీలో చాలా మంది తెలిసి ఉంటారు. ఇప్పుడు సంపత్ నాయక్ కానివ్వండి, అశోక్ రాథోడ్ ఎలా తెలుసు, అలా మంగ్లీ గారు నార్మల్గా తెలుసు. ఇప్పుడు చాలా మందికి ఆమె తెలిసి ఉంటారు, అలా నాకు కూడా తెలుసు. సో ఎప్పుడైనా టెక్స్ట్ చేయడం, హాయ్ అక్క అంటే హాయ్ హాయ్ అని, అలా అంతే, అంతవరకే అనమాట. టెక్స్ట్ చేయడం వరకు అంటే ముందు ఎక్కడన్నా పరిచయం జరగాలి కదా? లేదు, ఎక్కడ పరిచయం లేదండి. యాక్చువల్గా నేను ఒక చిన్న విషయం గురించి ఆమె దగ్గర నెంబర్ తీసుకున్నాను. చిన్న విషయం అంటే ఇట్స్ లైక్ ఎ క్యాజువల్ థింగ్ అనమాట. వేరే ఏదో నెంబర్ అవసరం ఉండింది. సో నేను దాని గురించి ఆమెని 1.5 year 2 years బ్యాక్ ఐ జస్ట్ టెక్స్టెడ్ హర్. సో అప్పుడు మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే, ఐ వాజ్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు మేము తెలంగాణలో చాలా యాక్టివ్ కదా. సో అట్లా GO 29 వల్ల ఇట్లా నష్టపోయిన వాళ్ళు ఇలా అందరూ ఉంటారు కదా. సో మా కమ్యూనిటీలో మేము ప్రతి ఒక్కరికి పంపించే వాళ్ళం అనమాట వీడియోస్. ఇన్ దట్ కేస్ నేను మంగ్లీ స్టూడెంట్స్ తరపున, నిరుద్యోగుల తరపున మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఓకే, అట్లా అందరికి పంపించాం. అంటే ఇది లాస్ జరిగింది, అట్లీస్ట్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాట్స్ హ్యాపెనింగ్ అనేది తెలియాలి కదా గ్రౌండ్లో. సో అట్లా అని చెప్పేసి ఆమెకు కూడా పంపించాం. ఇన్ దాట్ కేసు అట్లా ఆమె నాకు పరిచయం అనమాట. అయితే మంగ్లీ అక్క ఏం చేశారంటే, నాకు తెలిసి మంగ్లీ అక్కతో నేను 3 times మాట్లాడానండి ఇప్పటి వరకు. జస్ట్ 3 times. 2 years పరిచయంలో ఓన్లీ 3 times మాట్లాడాను. ఫస్ట్ టైం ఓన్లీ ఫోన్. ఇప్పటి వరకు నాకు ఆమె ఎక్కడుంటారో తెలీదు. అసలు హౌ షీ ఈవెన్ లుక్, ఐ డోంట్ నో, లైక్ పర్సనల్గా తను ఎలా కనిపిస్తారో కూడా నాకు తెలియదు అనమాట. ఐ ఓన్లీ నోస్ తను ఒక సింగర్, తను నా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అని అంతవరకే తెలుసు నాకు ఇది వరకు. బట్ ఇప్పుడు చాలా తెలిసాలేండి, మాట్లాడుకుందాం అది కూడా ముందు. 3 సందర్భాల్లో ఏ విషయాల్లో మాట్లాడారు మీరు? ఫస్ట్ టైం తను అది వేరే ఒక డ్రగ్స్, అప్పుడు కేసు అయింది కదా, బర్త్డే పార్టీ సంథింగ్. సో బేసికల్గా ఇప్పుడు అంటాం కదా అక్క, బీ స్ట్రాంగ్ అని చెప్పి ఇలా చెప్తాం కదా, బీ స్ట్రాంగ్ అట్లాగా చెప్పాను నేను కూడా, నార్మల్గా చెప్తే నా అంటే టెక్స్ట్ అండి, బీ స్ట్రాంగ్ అక్క అంటే ఏదైనా ఇట్లా పెట్టుకుంటారు కదా స్టేటస్లు, అప్పుడు బీ స్ట్రాంగ్ అక్క, నో నీడ్ టు వరీ, ఇఫ్ యు ఆర్ ట్రూత్ నో నీడ్ టు ఫియర్, ఇట్లా అంతే అండి. ఏదైనా రీల్స్ వచ్చినా లేకపోతే ఏమన్నా వచ్చినా నేను ఇట్లా పంపించేదాన్ని అనమాట. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు, అంతకుముందు ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఒక కేసు ఉంది కదా, సో దాని గురించి కూడా బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఐ కేమ్ టు నో ఇట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఆన్ March 25th ఆమె ఏదో స్టేటస్ పెట్టారు, దానికి నేను ఏదో రిప్లై ఇచ్చా, లైక్ భయపడాల్సిన అవసరం లేదు, ఇట్లా కురుక్షేత్ర యుద్ధం కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినందుకే జరిగింది, నిజం మీ వైపు ఉంటే మీరు డెఫినెట్గా గెలుస్తారు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్క అని పెట్టాను అంతే. దానికి ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫస్ట్ ఒక 16 minutes, తర్వాత ఒక 16 minutes మాట్లాడారు. మధ్యలో ఫోన్ కట్ అయిపోతే ఐ వాజ్ ఎట్ మై హోమ్. అప్పుడు ఐ వాజ్ ఎట్ మై రెసిడెన్స్. అప్పుడు ఏం లేదు, నేనేం చేయలేదు. సుబ్బు అని ఎవరు బయటకు వచ్చి పిచ్చోళ్ళ వాగుతున్నాడు, వాడేదో ఏమంటారు ఫేమ్ కోసం చేస్తున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళాలని చేస్తున్నాడు. ఈ సుబ్బు అనే కాదు, ఇంకా చాలామంది నన్ను అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు, నాకు డేట్స్ లేవు, స్కెడ్యూల్స్ లేవు, సో నేనేం చేయలేకపోతున్నాను. అండ్ ఇంకోటి ఏమన్నారంటే, నేను సెలబ్రిటీని, నేను బయటికి రాలేను, నేను బయటకు వస్తే మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతారు, సో నీకు తెలుసు కదా నేనేం చేయలేను, సో మీరు ఏదన్నా మాట్లాడండి, నువ్వు చాలా ఫేమస్ అవుతావు దీని గురించి, అలా చాలా చెప్పారు. అయితే నేను అన్నా, అక్క నాకు ఫేమస్ అవసరం లేదు, ఎందుకంటే నేను సమస్యల మీద ప్రశ్నిస్తున్నా, గలమెత్తుతున్నా, నేను సమస్యల గురించి మాట్లాడతా. ఏ రోజైతే మా తెలంగాణ గవర్నమెంట్ ఏ రోజైతే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుందో ఆ రోజు నేను పక్కా డెఫినెట్లీ ఎగ్జామ్ రాస్తా. ఓకే, సో అప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి నేను మా బాధితుల పక్షాన నుండి మేము అప్పటి నుంచి కూడా కొట్లాడుతున్నాం. నేనే కాదు, దెర్ ఇస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ.
ఓకే, ఆ టీంలో కూడా ఎవరో అల్లాటప్పగాళ్ళు ఉండరు, మళ్ళీ మంచి పిహెచ్డి పీజీలు చేసిన వాళ్ళే ఉంటారు, మంచి గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. సో నేను అక్కతో అదే చెప్పాను, అక్క ఐ కాన్ స్పీక్ లైక్ దిస్, నాకు ఫాలోవర్స్ గురించి కాదు కానీ మరి మీరు బయటకు వచ్చి పెట్టొచ్చు కదా అక్క ప్రెస్ మీట్ అని చెప్పా. చెప్తే అన్నారు నేను పెట్టలేను, నేను సెలబ్రిటీని, యూట్యూబ్ ఇండస్ట్రీకి నేను అట్లాగా, నేను స్టార్ అలా చెప్పారు నాతో అక్క. ఏమి నేర్చుకున్నారు ఆమె తర్వాత? అంటే యూట్యూబ్ ఇండస్ట్రీకి, అంటే యూట్యూబ్కి నేనే స్టార్, నేనే అంటే చాలా మంది నేను వచ్చాకే చాలా మంది యూట్యూబ్ పెట్టుకొని అంటే ఛానల్ పెట్టుకొని ఇవన్నీ అని చెప్పారు. ఓకే, నేను ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ టు హర్ అనమాట. అన్నారు నేను శ్రేయా ఘోషల్ దగ్గర మంచి పంచుకున్నాను, ఐ మీన్ నేను పెద్ద పెద్ద దగ్గర పాడాను, ఈవెన్ ఈషా ఫౌండేషన్లో కూడా నేను ఫస్ట్ పర్సన్ టు సింగ్ ద సాంగ్ అన్నారు. ఐ అప్రిషియేట్ హర్, సీరియస్లీ ఐ అప్రిషియేట్ హర్. ఇంకోటి ఏమన్నారు, నేను ఈరోజు మిట్టపల్లి సురేందర్, కాశల శ్యామ్ లాంటి వాళ్ళు రాసిన పాటల్ని కూడా నేను ప్రపంచానికి వినిపించాను అని అన్నారు. నేను బతుకమ్మని ప్రపంచానికి నేను పరిచయం చేశాను అంటే షీ వాజ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఆహా ఓకే 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 అక్క ఓకే అక్క అని అన్నాను. నిజాలే కదా, అవి నిజాలే ఉండొచ్చు. నేను ఒకటి చెప్తానండి, ఈరోజు మంగ్లీ గారు ఏమంటారంటే మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ గారి పాటలు నేను ప్రపంచానికి పరిచయం చేసి అంటున్నారు కానీ అసలు మిట్టపల్లి సురేందర్ అనే పర్సన్ లేకపోతే అసలు హూ ఈజ్ మంగ్లీ అండి? బతుకమ్మ పాట ఆయన రాశారు, అలా ఎన్నో పాటలు రాశారు. ఆయన రాసిన పాటల వల్ల టుడే షీ ఈజ్ దేర్ అంటే ఒప్పుకోవాలి. ఏ మాటగా మనతో టాలెంట్ ఉంటే సరిపోదు కదండి, ప్లాట్ఫామ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే ఎట్లాగా? నిన్ను ట్యూన్ చేసింది, నీకు పరిచయాలు ఇప్పించింది, నీకు ప్రోగ్రాంలు ఇప్పించింది. ఈరోజు సంపత్ నాయక్ ఇందాక మాట్లాడారు మన ప్రెస్ మీట్లో ధూమ్ధామ్ గురించి, అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వన్నా అని. అక్కడ నుంచి ఈరోజు నువ్వు సంపత్ నాయక్ వ్యతిరేకంగా మాట్లాడించే దూరం వెళ్ళిపోయావా? మనిషికి కృతజ్ఞత భావం అనేది ఉండాలి. సో ఈరోజు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ సంపత్ నాయక్ ఇప్పించారా? సంపత్ నాయక్ వాజ్ ఆల్సో ఇన్ సినీ ఇండస్ట్రీ కదండి అప్పుడు. సో సంపత్ నాయక్ వాజ్ ఇన్ టు సినీ ఇండస్ట్రీ. సో అట్లాగా ఇప్పియాలి కదా. ఇప్పుడు మన గిరిజన బిడ్డ, ఆమె కూడా పైకి వస్తుంది, ఆమెతో ఫస్ట్ థింగ్ సంపత్ నాయక్ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా టాలెంట్ ఎక్కడ ఉందని చూస్తారు. అది మన గిరిజన బిడ్డల్లో ఉందనుకో, బేసికల్గా గిరిజన బిడ్డలు బయటకు రావడం చాలా కష్టం అండి. బంజారా బిడ్డలు అంటే ఆడపిల్లలు చాలా కష్టం, ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారు, ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది పేరెంట్స్కి. కానీ ఎవరైతే మన వాళ్ళు నిజంగా వాళ్ళతో వర్త్ ఉంది అని అంటే హీ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్. అంటే నేను చూసినంత వరకు అంటే ఆయన వెతుకుతూ ఉంటాడనమాట. ఈవెన్ హీ సర్చెస్ లైక్ ఎవరితో కంటెంట్ ఉంది, ఎవరితో మాట్లాడిద్దాము, మాట్లాడించడం అంటే మన కమ్యూనిటీలో బిడ్డలు బయటకు రావడమే కష్టము. కానీ ఎవరితో ఏ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాము, పుషప్ చేద్దాము, వాళ్ళు ఆ టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, వాళ్ళే గ్రో అవుతారు. హీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ ఇన్ రిటర్న్. ఓకే, మన సంపత్ నాయక్ గురించి మాట్లాడదాం.